గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం. కాలానికి వేగం నేర్పేలాగా పనిచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ సారథి దీపక్ జ్యోతి నమోస్తుతే. ఇది ఒక ఆశా జ్యోతి. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మేయర్, ఆనరబుల్ సిఎస్ గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ప్రజలందరూ ఈ జ్యోతి వెలిగించే కార్యక్రమంలో ప్రారంభం చేస్తున్న శుభారంభం ఇది. I request all the dignitaries to settle down for state song. Jaya Jaya He Telangana Janani Jaya He Telangana Mukoti Kantu Kaleni Rajan Karabajani Billa ఉపముఖ్యమంత్రి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి, మంత్రులకు, వేదికలో ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఈ భూమిపై ప్రతి జీవికి ఒక గూడు అవసరం. మనుషులకు ఇంటర్జనరేషనల్ ఎకనామిక్ అసెట్. ప్రతి పేదవాడి ఈ కళ సహకారం చేయడం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 25 లక్షలు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటారు. అట్లాగే నేను సిఆర్పి లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసినప్పుడు కానీ ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఇది ఎవరే ఉన్నారు, ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒకసారి కిందకి రమ్మంటే నేను చెప్తాను. అది పేదల ఆశల హరివిల్లు ఇందిరమ్మ చేశారు. దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రతి దరఖాస్తుదారునికి ఇంటికి ప్రభుత్వ సభ్యులేమిది. 2వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకాలనేది ఒక కళ. ఈ కళని ఈనాడు కాదు, ఆనాడే శ్రీమతి ఇందిరమ్మ గుర్తించింది. అందుకే ఇందిరమ్మ రోటీ కపడా మకాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు, గూడు, గుడ్డ ప్రతి వాళ్ళకు అందించాలన్న లక్ష్యంతో పాటు వ్యవసాయ భూమి ఆత్మగౌరవం, గ్రామంలో గుర్తింపు ప్రతి కుటుంబానికి గుర్తించి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూములు, దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు, ప్రతి మంది గుర్తింపులో బందీ అయిన భూములను సీలింగ్, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా ఇచ్చి